తిరుపతి బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి గారితో మాట్లాడతాము. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్న మ్యాక్సిమం బ్రాంచెస్ కవర్ చేశానండి. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ ఏపీ చివరికి వచ్చేసాము. తిరుపతి అనగానే పక్కనే చెన్నై ఉందన్న విషయం అందరికీ తెలుసు. చెన్నైలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ పక్కనే యూనివర్సిటీస్ని వదులుకొని మార్వాడి యూనివర్సిటీ ఎక్కడో రాజ్కోట్ గుజరాత్లో ఉంది. అంత దూరం పిల్లలు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్, డెఫినెట్గా. దీనికి జనరల్గా ఏంటి అంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని చెప్పి ప్రిఫర్ చేస్తాడు. చెన్నైలో, తమిళనాడు చెన్నైలో వచ్చేసి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ కానీ చెన్నైకి ఇంకొకటి మనకు మోస్ట్లీ చెన్నై అండ్ బెంగళూరు కూడా వెళ్తారు. అంటే ఇక్కడ వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది కాదు, కానీ ఇక్కడ మోస్ట్లీ మెయిన్గా ఏంటి అంటే చెన్నై వెళ్తే ఏంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే ఓన్లీ ఫర్ తమిళ్ లాంగ్వేజ్ మాత్రం నేర్చుకోగలుగుతారు. బట్ మాలాంటి మార్వాడి యూనివర్సిటీ గుజరాత్కి వెళ్తే వాళ్ళకు ఇంగ్లీషు ప్లస్ హిందీ కూడా డెవలప్ అవుతుంది. అక్కడ తెలుగు మాట్లాడరు కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది.